కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరాలి, గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది. లేదు, ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది. మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక ఫలం, బిందెడు పాలు పోస్తే ఒక ఫలం అని చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం వల్ల నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడాలి. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహంలో, కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకున్నామంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు. అన్నయ్య అంటూ ఉంటాడు, సత్యదేవాయ నమః అంటాడు. ఫోన్ చేయగానే అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు. ముందు నమస్కారం అంట. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇప్పుడు హరి ఓం అంట. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి. సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక. సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు. అది ఎందుకు పాటించరు? పైగా ఇవేమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు. పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టి నరసింహారావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉండదు అనుకోని. అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది, సృష్టి రహస్యం ఏమిటని.
పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెబుతా ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కానీ ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాందా అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావు అని వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ అని ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు. అక్కడే శివుడు లింగమయ్యాడు. సమస్త సన్మంగళాన్ని భవంతో కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. మరి ఇప్పుడు సృష్టి రహస్యం ఏమిటి? ఇప్పుడు ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహలే కావాలి, నందీశ్వరుడు వదిలేసాడు. నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్టర్లు, విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ? ఒక కారా? ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయమ్మా. అన్ని అవసరమా? సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తనలో తాను రవంతా మారడా నాన్న దేనికని? అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? అది కాదు కదా. ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు. 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాలు వదులుకోండి. వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు. కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు. సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు వేసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. కందకలేని దురద కత్తిపెట్టకని. దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. ఇది అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ ఏమైనా సూర్యవంశమో చంద్రవంశమో పెరగకపోతే నష్టం ఏమిటి? ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అది కూడా ఉండదు దానికేనా అన్నారు. ఏమిటట? అదేమైనా సిద్ధాంతమా, రూలా? కొందరు కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండదు బాబు. స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం అని ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివినాయి. ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. జీవుడు నీళ్ళ ద్వారా వెళతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం. తిలోదకాలు, జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు. అది వాడికి సంకేతం. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు దాన్ని. ఈ నీళ్లు వదిలేయడం ఉంది. ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు. కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయరు తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర? ఎక్కలేరు దిగలేరు.
దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. అవును. పైగా వయసులో చేయమంటే సంపాదించుకున్న వయసులో ఇవన్నీ ఏమిటంట 70 ఏళ్ళు ఇంకేం చేస్తావు ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి? ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికత టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటి బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడేను మొఖాన్ని నొప్పులంటూ కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, 25 ఏళ్ళ వాళ్ళు చేయాలి, నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టును కలిసి స్నానం చేయడం, సరిగంగ స్నానం, సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది. ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు, ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసులు మంచినీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు, కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది. ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధా ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు, క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగమే, ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతానం యోగం లేదు, కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి అంత ఆపత్రయపడతారు. ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు? ఏంటి నస? ఇదే గణేష్ను వదిలేయడం, అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి, అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది. చచ్చాకు చుట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పాము, భయాన్ని వదిలేదు. భయానికి సంకేతం పాము, ఎందుకంటే పావును చూడగానే భయపడతాం. మనసు పాము అన్న మాట మీద భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజంగా. మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పాము రాకపోతే ఏమొస్తాయి? అందుకని పాము చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మగాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు, తాగినా తాకపోయినా సరే. పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు మానరు, మళ్ళీ వెళ్ళి పోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడ తాగిందేమో అది తాగలేదు. ఈ కబుర్లు చెప్పద్దు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు. అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించదు. విజ్ఞానమే. వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా, ఐన్స్టీను, ఎడిసన్, బల్బులు అన్నీ పని లేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా. గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉండడం కదా. మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి. వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేశాము. వాళ్ళంతా ఋషులు, శాస్త్రవేత్తలు. అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి. భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. యదాఖ్యేవేష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరతావు. వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ, వాడో నేను తేల్చుకోవాలి, భయం వచ్చేస్తుంది. అంటే వాడు నేను గెలవగలనా లేదా? అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు. ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా? వాడు గెలిచాడు, మనం సంతోషించాలి. ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం. దాన్ని అంత ఇదవసరపల్ల అసలు ఈ సెమీస్లో ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్య చూసుకున్న కూడా తయారైపోతారు అన్నమాట. అంత తీవ్రంగా తీసుకోవాలా? యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది. ఏం కర్మ వచ్చింది? ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలేయి.
వాహన వ్యామోహం వదిలే, సంతాన వ్యామోహం వదిలే, భయం కూడా వదిలే, ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం. గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోహో. అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైంది, మహత్తరమైన వాడి కంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో. నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా, దాన్ని పట్టుకోవయ్యా, దాన్ని పట్టుకోవయ్యా. అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు, ఇది మాయ. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయమవుతారు. అక్కడ 2 చిలకలు ఉంటాయి గమనించండి. ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పండి, వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి? మంచులింగం. మంచులింగం 6 నెలలు ఉంటుంది, కరిగిపోతుంది. సృష్టి ఉంటుంది, కరిగిపోతుంది. అది మంచు వల్ల ఏర్పడింది. మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే. ఏదో పుట్టావు, పెరుగుతున్నావు, అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణమతే నశ్యతే, పోతావు. దాని గురించి ఎంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు. వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం. వృత్తిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషికి. మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనొద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు, సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం. మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి? ఊరికే తాపత్రయపడిపోతున్నారు కానీ అలాగా. అది లొల్లుకుందాం, ఇది లాక్కుందాం, ఏం చేసుకుంటారు లాక్కుని? ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో. గుహలో ఏమీ లేదు, శూన్యం. అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు. శూన్యం అనకూడదు. శూన్యమైతే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయ, శూన్యం కాదు. పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది? ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాలి. సృష్టికి మూలం శూన్యమని కొందరు చెప్పారు. అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు. సృష్టికి మూలం పూర్ణం. ఆ పూర్ణమే పరమశివుడు. ఇది అమర్నాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా. నివేదన దాంట్లో ఇదే రహస్యం. ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటాం. ఇంక వెళ్ళక్కర్లేదు. మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం, తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం? అంత యాత్ర పడి ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే. 6 నెలల్లో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టపడ్డాం. పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి? జ్ఞానం వస్తుంది, కానీ పుణ్యం రాదమ్మా, జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది. ఇది మూర్ఖత్వం. పుణ్యం అంటే అదో మూట, ధాన్యపు మూట, పాపపు మూటలాగే పుణ్యపు మూట. పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా? పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. ఒకటే సింపుల్ డిఫరెన్స్. పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. సంఖ్యలే బంగారమైన. మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఇనప గొలుసా బంగారు గొలుసా అని మీరు ఆలోచించారు. ముందు తీయవయ్యా బాబంటారు. మీకు స్వేచ్ఛ కావాలి. అంతేగాని కడితే కట్టారు కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా? ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి. అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి? పుణ్యం బంగారు సంఖ్యలు. ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని? దానికోసం యాత్రలు చేయడం, దానికోసం దానం చేయడం, దీనికోసం ఫలితం అండి అనడం, గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం, దీంతో అంతంత భయం. ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని? అది బంగారు సంఖ్యల. నేను కట్టిపారేసింది. ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత వరకు. మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పట్టుకోవచ్చు అంటే పెట్టుకుందాం, దానివల్ల ప్రయోజనం. అందుకే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే. అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు అసలు. ప్రజెంట్ సినారియోలో ఎక్కువ సూసైడ్ చేసుకునే టెండెన్సీ కానివ్వండి, లేదంటే ఒకళ్ళని చంపేసే టెండెన్సీ, అసలు ఇలాంటి మెంటల్ కండిషన్లో వాళ్ళని వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఒక మంచి జీవితాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలనేది మీ మాటలు. అంటే అసలు ఆత్మహత్యాపరమైన భావనలు కానీ అవి కానీ ఎందుకు వస్తాయి అని మనం ఆలోచించినప్పుడు అండి, ద బేసిక్ రీజన్ ఎక్కడ ఉంటుందంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరు డిప్రెషన్ ఫీల్ అవుతారు. అవును. కానీ ఈ డిప్రెషన్లో నేను బయటపడాలి, ఈ డిప్రెషన్లోంచి నేను కొంచెం బాగుపడాలి, ఈ డిప్రెషన్లోంచి నన్ను నేను నిలబెట్టుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్, అంటే పాజిటివ్ థాట్ ప్రాసెస్ బ్రెయిన్లో ఉండాలి.
ఎప్పుడు వస్తుంది? బ్రెయిన్లో ఉంటే వస్తుంది. అవును. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ మనం వాపస్ అదే విత్డ్రా చేసుకుంటాం. అందు నేనేమంటాను, నీ మైండ్లోకి రోజు థాట్ ప్రాసెస్లో పాజిటివ్ వెయ్యి, నెగిటివ్ వేయద్దు. అసలు నా కర్మ ఇంతే అనుకోకు, నా బతుకింతే అనుకోకు, అందరూ బాగున్నారు నా బతుకు మాత్రం వేస్ట్ అనుకోకు, ఆవిడ కాపురం చూసావే ఎంత బాగుందో నా బతుకుంది అనుకోకు, ఆవిడకి పిల్లలిద్దరు నాకు అస్సలు లేరు అనుకోకు. ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉన్నాయి. కష్టం అనుకుంటే, కాలు విరిగిపోయిందని కష్టం అనుకుంటే, ఒక అమ్మాయి తన కాలు మించి 20 సార్లు ట్రైన్ వెళ్ళిపోతే అర్ధరాత్రి పూట లేచి నిలబడి అనస్థీషియా కూడా చేసుకోకుండా ఆపరేషన్ చేయించుకుని కాలు తీయించేస్తే తీసేయబడిన కాలుతోటి ఒంటి కాలుతోటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అమ్మాయి పేరు అరుణిమా సిన్హా. 25 ఏళ్ల అమ్మాయి, ఉత్తరప్రదేశ్లో ఉంది. మన కళ్ళు ఎదురుకుండానే ఉంది. ఇప్పుడు కావాలి గూగుల్లో కొట్టుకోండి. చూడు, పాజిటివ్ చూడు. ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందని బాధపడిపోయి కింద మీద పడిపోతావు. అట్టు పడిందనా, భర్త తిట్టాడనా, భార్య పట్టించుకోలేదనా, ఆ భార్య అనుకున్న ఏదో ఏంటి అన్నం వండలేదనా, దేనికి? పుట్టుకతోటే అంటే విజువల్లీ ఛాలెంజ్ చూడండి, వాళ్ళకన్నా మనం బెటరేగా డెఫినెట్గా. అందుకు నేనేమంటాను చెప్పండి, మీరు ఆశ్చర్యపోతారండి. అసలు పుట్టడమే నీకు ఇవ్వబడిన గిఫ్ట్ అబ్బా, మిగతా అంతా బోనస్, ఎందుకు ఇల్లు సాధ్యమైనంత వరకు. అందుకు నేను ఏమంటానంటే, దీన్ని మళ్ళీ భగవద్గీత నిష్కామకరం అంది. సరే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం కానీ మనం, అవును, నీ పనులు చేసుకోబ్బా. ఒక ఏం పెట్టుకో, సింపుల్ లైఫ్. ఒక ఏం పెట్టుకో, వీలైతే పెద్ద ఏం పెట్టుకో. పెద్ద ఏం పెట్టుకుని దాన్ని కష్టపడు. ఈ ప్రాసెస్లో పరిగెట్టు, కింద పడు, మీద పడు, బాధపడు, మొత్తం మీద పరిగెత్తు. లెర్న్ 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 ఎర్న్ అయిపోయాను. ఇవి చేయకుండా మాత్రం నువ్వు నాకు కష్టాలు వచ్చేసినాయి సార్, నష్టాలు వచ్చేసినాయి సార్ అంటే ఏం చెప్పాలి ఇంకా? చాలా కష్టాలు పడిన వాళ్ళు, చాలా బాధలు పడిన వాళ్ళు కొన్ని వందల మంది చెప్పచ్చు. అందుకని ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది? ఇలా ఆలోచించినప్పుడు మీకు ఆశ్చర్యపోతారండి. ఐ థింక్ 2006 or 2007 చికెన్ గున్యాను సంథింగ్ అప్పుడు లేదు, చికెన్ గున్యా ఒక జ్వరం అందరినీ, జాయింట్ పెయిన్స్ కూడా చాలా రోజులు తగ్గలేదని నాకు గుర్తు రావట్లేదు. చికెన్ గున్యా అనుకుంటా, విపరీతంగా ఆడేసిన జనాలతో. నాకు కూడానండి 15 రోజుల పాటు బెడ్గా ఉన్నానండి. ఓ పక్కన క్లాసులు చెప్పలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక స్టేజ్లో నాకు అసహ్యం వచ్చింది, నా మీద పెయిన్ వచ్చింది. ఏందిరా బాబు ఏంటిది, పొద్దున్న లేస్తేనేమో క్లాస్ చెప్పాలి, 1000 మంది స్టూడెంట్స్ ఏమో వెయిటింగ్, మన బతికేమో ఇలా అయిపోయింది, ఏందిరా భయం, పిటి, సెల్ఫ్ పిటి అంటాం దాన్ని. అలాంటి పరిస్థితుల్లోంచండి ఓ రోజు అర్ధరాత్రి 2ంటికండి, ఏంది అసలు ఇది, దేని మీద పోరాడుతున్నాను నేను, దేని మీద ఓడిపోతున్నాను నేను, ఎవరిని నేను అసలు పోరాడండి అని చెప్పి క్లాస్ చెప్తున్నాను, పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా అని చెప్పి శ్రీశ్రీ అన్నాడని చెప్పి కవితని చెప్తున్నాను నేను. నా కవిత వధూటి వదనంబునగాదిగాదేసి అని ఒక అతి దళిత కుటుంబంలో పుట్టిన ఒక మామూలు వ్యక్తి, సాదాసీత కుటుంబంలో పుట్టిన గుర్రం జాషువా ఏ ఊరిలో అయితే అవమానాలు పడ్డాడో ఆ ఊరిలోనే అతను కండపిండరలు, కనకాంబర సింహాసనాలు, కనకపు ఆయన గజారోహణ సత్కారాలు పొందాడు, మీరు కూడా పొందాలని చెప్పి ఇరగదీసేస్తాను క్లాసులు. ఏంద్రాబాయ్, ఒక మామూలు దళిత కుటుంబంలో పుట్టిన ఒక మామూలు వ్యక్తి ఈ దేశానికి రాజ్యాంగం నిర్మించాడని చెప్పి గుండెలు అదిరిపోయేలా చెప్తున్నాను నేను. నువ్వేమో చికెన్ గుని అవసరమేమో పడుకుంటావా అని చెప్పి మీరు నమ్మరు. రాత్రి లేచా, ఏదైతే అవుతుంది అని లేచి అర్ధరాత్రి 2ంటికి గోడ పట్టుకుని ఇది పట్టుకుని అది పట్టుకుని లేచి అయితే అవని తాళవే తేల్చుకుందాం అని మీరు నమ్మరు. రాత్రిపూట ఊరంతా నడుచుకుంటూ వచ్చేసారా ఏంటి కొంపదీసి? క్లాస్కి రాలేదు కానీ అంత పని చేశాను నేను. దెబ్బ పోయింది చికెన్ ఎక్కడుంది. ఇంకొక రహస్యం ఇప్పుడు చెప్తాను మీకు. ఇవాళ థర్స్డే, ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న టైం థర్స్డే. ఆదివారం అర్ధరాత్రి నుంచి, మొన్న ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకు నేను 102 జ్వరంతో ఉన్న వ్యక్తిని. అయ్యో, లాస్ట్ మినిట్లో ఇంకా మీకు నేను జ్వరంతో ఉన్నాను, రాలేనేమో అని మీకు మెసేజ్ పెట్టాలా మానాలా అనుకుంటున్న వ్యక్తిని.
కానీ 102 జ్వరంతో ఉన్న వ్యక్తి కావాలంటే హాస్పిటల్ అన్నీ చూపిస్తాను మీకు నేను. గత 3 రోజులుగా ఉన్న వ్యక్తిని మాట్లాడుతున్నట్టుగా ఉందా ఇంటర్వ్యూ? లేదు. ఎందుకు లేదు? సంకల్ప బలం. మనిషి మనసుకి అంత గొప్ప విలువ ఉంది, గౌరవం ఉంది, కెపాసిటీ ఉంది. ఆ మనిషే ఇవాళ అనంత సాగరాల్లోకి వెళ్ళగలిగాడు. ఆ మనిషే ఇవాళ ఆకాశంలోకి వెళ్ళగలిగాడు. ఆ మనిషే ఇవాళ సెల్ ఫోన్ కొనుక్కోగలిగాడు. ఆ మనిషే ఇవాళ విశ్వాంతరాల్లోన అన్నిటినీ ఛేదించగలిగాడు. ఆ మనిషే ఇవాళ చంద్రమండలోకి వెళ్ళగలిగాడు. నువ్వు మనిషివైతే నమ్మకంతో బతుకు, దర్శాలంతే. మనిషివైతే నమ్మకంతో బతుకు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది? శరీరంలో లేదు. అది అర్థం చేసుకోండి. దీన్ని ఆత్మ అనే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం అంది వ్యక్తిత్వ వికాసం, ఆత్మ అంది ఉపనిషత్తు, సోల్ అంది బైబిల్, నిన్ను తెలుసుకో నీలోనే ఉన్నాడు రా దేవుడు అంది ఖురాను. ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా ధరణి మోగది, నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే మాటలు, ఇన్ని మాటలు. ఏ కులము నీదంటే గోకులము లెమ్మంది, మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతీయతలు లేవు, ఆడమగ భేదం లేదు, నువ్వు గొప్ప నేను తక్కువ లేదు, సెలబ్రిటీ స్టేటస్ లేదు, లెగసీలు లేవు. చచ్చిన తర్వాత ఒకటే. ఈ సత్యం అర్థం చేసుకుంటే జీవితం అందంగా ఉంటుంది, లేకపోతే నిరంతరం ఉంటుంది. చివరిగా ఒక విషయం చెప్పి ఇంటర్వ్యూని ముగిస్తాను. ఓషో అద్భుతమైన మాట అంటారు, నేను చచ్చాక నువ్వు వస్తావు, నా వాళ్ళందరితోటి చెబుతావు నాకు చాలా ఇష్టమైన వాడు అని. అప్పుడు నేను వినలేను. అదేదో ఇప్పుడే చెప్పు. నేను చచ్చాక నువ్వు వస్తావు, అందరితోటి చెప్తావు, ఒక్కసారి చెప్పు ఉండాల్సిందిరా వీడికి నేను అని. అప్పుడు నేను వినలేను. అదేదో ఇప్పుడు చెప్పు. నేను చచ్చాక వస్తావు, అందరితోటి చెప్తావు, మంచివాడ్రా, చాలా గొప్పవాడ్రా, అందరికీ మంచి చేశాడ్రా, ఇలా ఉండాలిరా అంటావు. అప్పుడు నేను వినలేను. అదేదో ఇప్పుడు చెప్పు. వీలైతే మంచి చెబుదాం, వీలైతే మంచి చేద్దాం. కళేబరం మీద కొళ్ళబొడిచే కాకుల్లాగా, డేగల్లాగా, గెద్దల్లాగా బతికితే దాన్ని మనిషి బతుకు అంటారు. ఉన్నంతలో ఏదో 1000 పూలు వికసించని, 1000 వసంతాలు వర్షించని ఉన్నతమైన ఆలోచనలు ఉద్విగ్నవచ్చని అంటాడు శ్రీశ్రీ. దాన్నే అనోభద్ర కృతవాయంతు విశ్వతః అంది అద్భుతమైన ఉపనిషత్తు. ఏమన్నా ఒకటే, మీలో మంచి చూద్దాం, మీలో మంచి తెలుసుకుందాం. ప్రతి మనిషిలోనూ మంచినే చూడడం మొదలు పెడితే అదే కనిపిస్తుంది. వీలైతే మాలో కూడా అదే చూడండి, లేకపోతే చేసేదేం లేదు. ఇప్పుడు ప్రజెంట్ దీనికి వస్తే కనుక సమాజానికి ఒక సైకియాట్రిస్ట్ అవసరం ఉందంటారా? ఇప్పుడు సమాజానికి ఒక సైకాలజిస్ట్ అవసరమైతే చాలా వరకు ఉందండి. కారణం ఏంటంటే, ఇంతకు మునుపు అసలు మీరు చూస్తే, అంటే మన తాతలు తండ్రుల టైంలో మనం ఒక్కసారి గమనించామంటే, ఆ రోజుల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండేవి కాదండి. మీరు అడగచ్చు కారణం ఏంటి అని అడగచ్చు మీరు. ఆ రోజుల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అంటే తాతయ్య తర్వాత పిల్లలు, మనవలు, నానమ్మ, అమ్మమ్మ, ఈ సంసారాలన్నీ కలిసి ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎవరో ఒకరు అడ్వైస్ చేయడానికి ఉండేవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో మీరు చూస్తుంటే మెల్లగా ఆ ఉమ్మడి కుటుంబాలు మెల్లమెల్లగా ఇండివిజువల్ కుటుంబాలు అయిపోయాయి. తర్వాత వైఫ్ హస్బెండ్ మాత్రమే, పెళ్లి కాగానే వైఫ్ హస్బెండ్ బయటకు వచ్చి వాళ్ళ కుటుంబాలు అయిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో వైఫ్ ఆర్ హస్బెండ్ విత్ చిల్డ్రన్ అయిపోతుంది. ఇంకా ఒక్కటి స్టెప్ వచ్చింది, హైదరాబాద్ వచ్చేసింది. అప్పుడు నాకు అప్పుడే కేసులు వస్తున్నాయి, లివింగ్ రిలేషన్షిప్ అంటారు, ఆ లెవెల్ దాకా వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు సపరేటే వెళ్ళిపోతున్నారో మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరండి. సో ఎప్పుడైతే మనకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేరో జీవితం అనేది చాలా పెద్ద ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుందండి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. నాలెడ్జ్ అంటాం. ఈ నాలెడ్జ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. మొదటిది ఏంటంటే అకాడమిక్ నాలెడ్జ్ అంటాం. ఈ అకాడమిక్ నాలెడ్జ్ అంటే
10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఫిల్, పిహెచ్డి ఇవన్నీ కూడా అకాడమిక్ నాలెడ్జ్ కిందకి వస్తాయండి. సో ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము, దీనికి చాలా అకాడమిక్ నాలెడ్జ్కి చాలా విలువ ఇవ్వాలి కూడా. కానీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో పడేసాము, ఒక మంచి కాలేజీలో పడేసాము అని లక్షల ఫీజులు కట్టి పంపించేస్తున్నాము. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ మర్చిపోతున్నామండి. అదేంటంటే ఇంకొక నాలెడ్జ్ కూడా ఉంది. ఈ నాలెడ్జ్ని మేము లైఫ్ నాలెడ్జ్ అంటామండి. అంటే నథింగ్ బట్ ప్రపంచ జ్ఞానం అనుకోవచ్చు అంటారు. ప్రపంచ జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరితో ఎలాగ జీవించాలి మనం అనేది. ఇప్పుడు జీవితంలో ఏం జరుగుతుందంటే, నేను చాలామందిని అడుగుతానండి, మీరు బతుకుతున్నారా జీవిస్తున్నారా అంటే ఏదో బతుకుతున్నామా అనిస్తారండి. కానీ బతుకుతున్నామనే మాట చాలా పెద్ద తప్పండి. మనుషులు జీవించాలి. జీవించాలి అంటే వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఇక్కడ ఎవ్వరికి కూడా ఎంజాయ్మెంట్ అనేది లేదండి. వీళ్ళకి ఎంజాయ్మెంట్ అంటే ఏ పబ్ కల్చరో, ఏ క్లబ్ కల్చరో, లేదా ఏ తాగుడో, ఏ స్మోకింగో, ఏ డ్రగ్సో, ఏ బాయ్ ఫ్రెండో, ఏ గర్ల్ ఫ్రెండో, ఇదే అనుకుంటున్నారు తప్ప దీనికి బియాండ్ ఉంది అనే విషయం వీళ్ళకి అర్థం కావడం లేదండి. అందుకని వీళ్ళు ఏమంటారు, బతుకుతున్నాం అనేస్తారు. కానీ మనుషులు జీవించాలండి. మరి ఎవరు బతకాలి అని అడిగితే జంతువులు బతుకుతాయండి. కానీ జంతువులకి మనకి తేడా ఉందండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఒక సెకండు, అడవిలో జంతువులు పుడుతున్నాయి, జంతువులు పెరుగుతున్నాయి, జంతువులు పిల్లల్ని కంటున్నాయి, జంతువులు ముసలి అవుతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయండి. ఇక్కడ మనము పుడుతున్నాము, మనము పెరుగుతున్నాము, మనము పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నాము, మనము ముసలాళ్ళు అవుతున్నాము, మనము చచ్చిపోతున్నామండి. ఏంటి తేడా? ఈ తేడా తెలియకుండా మనము బతుకుతున్నామంటే ఏంటి జీవితం? సో జీవితం అనేది నా దృష్టిలో మనం జీవించాలండి. ఆ జీవించాలంటే మనకు ఎలా జీవించాలనే ఒక విషయం తెలియాలి. కానీ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఈ మొత్తం ప్రాపంచిక విషయాలు చూస్తే చాలా వరకు మెటీరియలిస్టిక్ లైఫ్కు జీవితమే తప్ప మనం నిజంగా జీవితం అనేది లేదండి. లేదా ఇంకో విషయం మీకు చెప్పాలంటే, వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఈ వాచ్ ఒక వస్తువు, సెల్ ఫోన్ ఒక వస్తువు, కళ్ళద్దాలు ఒక వస్తువు. ఈ వస్తువులు ఎందుకు అంటే ఈ వస్తువులు వాడుకోవడానికండి. మనుషులు ఉంటారు. ఈ మనుషులు ఎందుకంటే మనుషులు ప్రేమించడానికండి. కానీ మీరు గమనించారో లేదో, ఈ ప్రపంచంలో ఈరోజు జరుగుతున్న విషయం ఎగ్జాక్ట్లీ రివర్స్ అయిపోయింది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాము, మనుషుల్ని వాడుకుంటున్నాము. ఈర్ష్య, ద్వేషం, కసి, ఆవేశం ఇవన్నీ కూడా ఎంత పెరిగిపోయాయంటే స్వార్థానికి మించి వెళ్ళిపోవడంతో ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నామండి మనం. సో ఇటువంటివి రాకుండా ఉండాలంటే సైకాలజిస్టుల అవసరం అనేది ఎంతో ఉన్నదండి డెఫినెట్గా. సార్ ఒక్కసారి ఒక డాక్టర్ నగేష్గా అందరికీ తెలుసు, మా అందరికీ, మీ క్లయింట్స్ దగ్గర నుంచి కానివ్వండి, మీడియా వాళ్ళకి కానివ్వండి, చాలామందికి తెలుసు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యాన్ని మాతో పంచుకోండి సార్. మీ తల్లిదండ్రులు నిజంగా చాలామందికి తెలియదు ఈ విషయం. మా తండ్రి గారు చాలా ఫేమస్ డాక్టర్ అండి. ఆయన పేరు డాక్టర్ రామచంద్రరావు. మదర్ పేరు సుభద్రబాయ్ అండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా కర్నూలులో అండి. నా అర్లీ ఎడ్యుకేషన్ అంతా కర్నూలులోనే జరిగింది. రాయలసీమ. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ జరిగిందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఇక్కడ వచ్చింది. తర్వాత అమెరికా వెళ్ళడం జరిగిందండి. అమెరికాలో ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అమ్మగారు వచ్చారండి ఇక్కడికి. ఎందుకు ఆమెకు అమెరికా లైఫ్ పడలేదండి అక్కడ. సో నేను అందరికన్నా చిన్న కొడుకునండి. ఎంతమంది సంతానం? మేము 5 మంది అండి మా పేరెంట్స్కి. నలుగురం అన్నదమ్ములం. అంటే 2 అన్నలు, అక్క, మళ్ళీ 2 అన్న, నేను లాస్ట్ అండి. మీరే ఆఖరు? అందరికన్నా లాస్ట్ అండి నేను. సో అమ్మకు నేనంటే కొద్దిగా ఇష్టం అండి. ఆఖరాలంటే ముద్దు చేసేస్తారు కదా యూజువల్గా మన ఇండియాలో అది కామన్ అది. సో షీ సెడ్ దట్ అరే నీతో ఉండాలని ఉంది అన్నప్పుడు నేను అమెరికాలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి అప్పుడే. బట్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ హర్ రీజన్ అండి. ఇక్కడ వచ్చాక లక్కీగా ఆమె ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉండడం వల్ల ఇక్కడ కూడా మంచి పేరు రావడం, తర్వాత నేను అనేక మందికి వాళ్ళ మానసిక సమస్య నుంచి హెల్ప్ చేయడం, వాళ్ళని బయటపడేయడం జరిగిందండి. అంటే ఎన్నో రకాలైన ప్రొఫెషన్స్ ఉండగా మీరు ఇటువైపే రావడానికి గల కారణం ఏంటంటే? సైకాలజీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. దీన్ని మేము డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అని అంటాం. ఈ డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అంటే అర్థం ఏంటంటే, మీరు గమనించండి, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని మీరు తీక్షణంగా చూడండి ఒకసారి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాడండి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మనుషులకు అది గొప్ప వరమా గొప్ప శాపమా నాకు తెలియదు కానివ్వండి,
మనుషులకున్న ఆ శాపం కానీ వరం కానీ ఏంటంటే వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి తీయగా మాట్లాడతారు. మనసులో పాయిజన్ ఉంటుంది, బయట మాత్రం చాలా తీయగా మాట్లాడతారండి. ఇది ఇది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు, మీరు పులిని గమనించండి. అడవిలో పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది పులిలాగానే ఉంటుందండి. నక్కను గమనించండి, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది నక్కలాగానే ఉంటుందండి. పామును గమనించండి, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అది పాములాగానే ఉంటుందండి. కానీ మనిషి అలా కాదండి. ఒకసారి పాములాగా ఉంటాడు, ఒకసారి నక్కలాగా అయిపోతాడు, ఒకసారి పులిలాగా అవుతాడండి. సో ఇది ఈ డిఫరెన్స్ మనం గమనిస్తే ఇప్పుడు, ఎందుకంటే ప్రపంచం అంతా నెగిటివ్ అయిపోతుంది. సో స్వార్థం ఎంత పెరిగిపోయిందంటే దానికి అంతు అనేది లేదండి ఈ రోజుల్లో. సో ఇది చూసినప్పుడు చిన్నప్పటి నుంచి నాకున్న ఆ ఇంట్రెస్ట్తో నేను సైకాలజీ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగిందండి. అంతేకాదు, నేను మధ్యలో వేరే దీనికి వెళ్ళినా కూడా నా మనసంతా దీనిపైనే ఉండేదండి. సో అగైన్ ఐ కేమ్ బ్యాక్. చాలా కష్టపడి నేను చేశాను ఇక్కడ హైదరాబాద్లో. దెన్ ఈ సైకాలజీలో ఇంట్రెస్ట్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే మై బ్రదర్ ఇన్ లా, అంటే మా బావగారు, హీ వాజ్ ఎ వెరీ ఫేమస్ సైకియాట్రిస్ట్ అండ్ హిప్నాటిస్ట్ ఇన్ న్యూయార్క్ అండి, అమెరికాలో. సో ఆయన అక్కడ వెళ్ళి ఆయన కలిసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నన్ను అమెరికాలో బాగా హెల్ప్ చేసింది కూడా ఆయనే అండి. ఆయన సైకాలజీ సబ్జెక్ట్ మాట్లాడడం నాకు ఇంకా ఇంట్రెస్ట్ని ఎక్కువ చేసిందండి. అది ఆ విధంగా సైకాలజీ సైడ్ రావడం జరిగింది. మీకు గుర్తుందా సార్, మీ ఫస్ట్ టైం మీరు ప్రాక్టీస్ పెట్టినప్పుడు మీకు వచ్చిన మొదటి కేసు గుర్తుందా? గుర్తుందండి. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. యాక్చువల్గా ఒక ప్రాబ్లంతో వచ్చింది తను. ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. ఇండియాకి నేను వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ కేసు. ఓకే, అంటే ఏ సమస్య వచ్చారప్పుడు? పేర్లు ఏం చెప్పక్కర్లేదండి, జస్ట్ అంటే ఎడ్యుకేషన్లో ప్రాబ్లంతో వచ్చారండి. షీజ్ అబౌట్ 17 years ఆఫ్ ఏజ్ అమ్మాయి. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపశక్తి కరెక్ట్గా లేదు. కొద్దిగా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరా, కౌన్సిలింగ్ చేయగలరా అని వాళ్ళ పేరెంట్స్ పిలుచుకొచ్చారండి. ఓకే, అంటే ఇన్నేళ్ళు, ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి? ఆల్మోస్ట్ నియరింగ్ అబౌట్ 40 years. 40 years. 40 yearsలో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు తేడాలు గమనించారా? అయితే మనుషుల్లో కానివ్వండి, మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్లో కానివ్వండి, చాలా తేడాలు ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ సీ చేంజ్ అని చెప్పాలి. ఒకటి, సైకాలజీ బాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారండి. సైకాలజీ ఇంపార్టెన్స్ అనేది చాలామంది తెలుసుకుంటున్నారు. అదొక చేంజ్ బాగా చూడగలిగాను నేను. రెండోది ఏంటంటే, మనుషులు కూడా ఇంత మునుపు ఉన్న రీతి, ఈరోజు ఉన్న రీతి, దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సార్, ఇక్కడ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది నాకు ఎప్పుడు అర్థం కాదు సార్. ఏంటంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కీడెంచి మేలించమన్నారు. ఇప్పుడేమో పాజిటివ్, అసలు కీడే ఆలోచించద్దు, అంతా మంచి ఆలోచించు, అదంతా పాజిటివ్ వేవ్స్ అలా వస్తుంటాయి అంటారు. ఇప్పుడు ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇది కాకపోతే, ఇది అవ్వకపోతే అని ఆలోచించకుండా ఎలా చేస్తాం? ఖచ్చితంగా ఆలోచించాలి కదా. మరి అలాంటప్పుడు నెగిటివ్ ఆలోచించద్దు అని అంటే ఎలాగా? అసలు పాజిటివ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటో ఒక్క మాట మనం ఆలోచించాలండి. ఏదే కనుక మనం చేసినటువంటి క్రియ ఆనందాన్ని ఇస్తుందో అది పాజిటివ్ అండి. ఏదే కనుక కార్యక్రమం, ఆలోచన, క్రియ ఏదైతే ఆందోళన వస్తుందో అది నెగిటివ్ అండి. ఇప్పుడు ఎందుకు కీడించి మేలంచటం, లేకపోతే దానికి ముందు వెనకాల ఆలోచించడం, ఫలితాలని ముందే అంచనా వేయటం, ఇది నేను జ్ఞానపరంగా సరి అయిందని అంటాను. కానీ నిన్ను ఒక పని చేయటానికి ఒకానొక నెగటివ్ అనండి ఏదైనా సరే అది కిందకి లాక్కూడదు. అప్పుడు ప్రయత్నమే మానేస్తాడు మనిషి. ప్రయత్నం చెయ్యాలి అంటే పాజిటివ్గా ఇది నేను చెయ్యగలను. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనం అందరం 4 పర్సనాలిటీస్ అండి. ఎలా అంటారు? మొట్టమొదటి పర్సనాలిటీ ఏ అండి. వాళ్ళ ఏ అంటే నేను నార్మల్గా అందరి అచీవర్స్ అండి. వాళ్ళు ఏంటంటే మంచి పాజిటివ్ థింకింగ్లో నేను సాధించగలను, నేను చాలా తెలియగల వాళ్ళు, అన్నిట్లో బాగా వస్తారు, కృషి చేస్తుంటారు, కృషి చేసి సాధిస్తుంటారు. టైప్ బి అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియగల వాళ్ళు, కృషితో పైకి కానీ ఏం చేస్తారంటే ఇవాళ కాదు రేపు చేద్దామంటారు వాళ్ళు. దానివల్ల వచ్చేది ఏంటి చూడండి, ఇవాళ చదవాల్సింది ఇవాళ చదవకుండా రేపు చదువుదామంటే, రేపు చదువుదామంటే పరీక్షల ముందు అంత పెరిగిపోతుందా కదా. నువ్వెంత తెలివిగలవాడైతే, ఎంత తెలివిగలవాడైనా సాధన లేకపోతే తెలివితేటలు పైకి రావు.
హలో టైప్ బి అలాంటి వాళ్ళండి. ఓకే. టైప్ సి ఏమిటంటే ఏదైనా మీరు కంఫర్ట్ జోన్లో పనిచేస్తారండి. అంటే మీరు ఏం కొత్త పని చేసినా ఇదే ఉంటారు, మీరు కీడించి మేలెంచటం. ఓకే. ఇది కదండి, ఇది చేస్తే నాకు సమస్య, అది చేస్తే సమస్య అండి, ఇది వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు, అన్నీ ముందేనండి, ఏమీ లేదండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అన్నట్టు. కాబట్టి ఈ టైప్ సి అలాంటి వాళ్ళు కంఫర్ట్. డి ఇంకా డిస్ట్రక్టివ్ అండి. ఏమిటండి, ఇది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేసి ఏం బాగుకున్నారు, ఎవరికైనా నోబెల్ ప్రైజులు వచ్చాయా, ఇలా మాడతారు. అంటే వాడు చేయడు, ఇంకోటి చేయడు. అంటే అలా అనడానికి కూడా వెనకట్లేదో కారణం ఉంటుందేమో సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. దీనికి నేను చెప్పేది ఫస్ట్ ప్రథమంగా మనం చుట్టూ ఉన్న వాతావరణం అండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ. అంటే మన చుట్టూ వాతావరణం బాగలేకపోతే మనుషులకి ఈ పర్సనాలిటీలు అక్కడి నుంచి పడిపోవడం తట్టుస్తుందండి. సరే, దీనికి కూడా నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. మరి ఫ్రెండ్సే లేని అలాంటి వాళ్ళు ఉంటారు, దాని పరిస్థితి ఏమిటి? అందరితోనూ మాట్లాడతాం, హలో అంటే హలో అంటాం, కానీ అంత డీరెస్ట్గా నీరెస్ట్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మీ ఉద్దేశం? మీకు దీనికి సమాధానం చెప్తా. 2 సమాధానాలు, ఒకటి కాదు. ఒకటి ఏంటంటేనండి, అసలు ఫ్రెండ్ అనేవాడు ఎవడు. ఎందుకంటే నా దృష్టిలో మీరు ఏమన్నాను కండి, తల్లిదండ్రులు ఎవరెవరు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పడం బహుశా తేలికేమో, సరి అయిన మిత్రుడు దొరకడం మహా కష్టం. ఎందుకంటే ఆ మిత్రుల్ని చెప్పగలిగింది మనమే, కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరు చెప్పలేరండి, సోదరులు ఎవరు. ఈ మిత్రుడు నాకు సరి అయిన వాడు అని చెప్పగలిగింది మనమే, ఇంకెవరు కాదు. అందుకని నా దృష్టిలో స్నేహితుడి ఎంపిక మహాక్లిష్టమైంది. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ చాయిస్ అండి. అందులో రెండో మాట, స్నేహితులే లేరు, స్నేహితులు ఉండాలా అనే దానికి ఒక చిన్న సమాధానం మాట చెప్తానండి. స్నేహితుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. అంటే రేపటి నుంచి మీరు స్నేహితులకు ట్రై చేయొచ్చు. ఈ లక్షణాలు చెప్తాను నేను ఏమిటో. నెంబర్ 1, వాడు మన వృత్తికి సంబంధించి అయి ఉండనక్కర్లేదు. ఉండనక్కర్లేదా? అస్సలు ఉండనక్కర్లేదు. కాకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది కదా అప్పుడు. వినండి, నెంబర్ 1 అంటే అర్థం ఏంటంటే వృత్తే స్నేహాన్ని తీసుకురాదు. ఏ వృత్తిలో ఉన్నవాడైనా స్నేహితుడు కావచ్చు. రెండవది, స్నేహితుడి యొక్క లక్షణాలు, ఏది మన నుంచి ఆశించనివాడు. మూడవది, మనం చెప్తూ ఉంటే వినేవాడే కానీ ప్రశ్నలు వేసేవాడు కాదు. ఓకే. ఆఖరిగా ఏమిటంటే కళ్ళ నీళ్లు పెడితే తుడిచి భుజానికి ఇచ్చేవాడే, ఆదుకునేవాడు వాడు స్నేహితుడు. ఆఖరిగా నువ్వు చెప్పింది మూడో వాడికి ఎవరికి కూడా చెప్పడు, ఎవ్వరికీ చెప్పడు. ఎందుకంటే వాడు అంతరంగంలో ఉండేవాడు కాబట్టి. అలాంటి మిత్రుడు దొరకటం అనేది మహావరం. దాన్ని దొరకకపోరా అని చూడండి. ప్రపంచం అంతా 3 రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్. మనం మంచి స్నేహితులు ఒకళ్ళైతే మనకి ఇంకో మంచి స్నేహితుడు దొరుకుతాడు. నేను ఫస్ట్ ఆలోచించుకోవాలి, నేను అంత అంతరంగంలోకి నేను వెళ్ళలేకపోవటానికి కారణం ఏమిటి, నన్ను ఒక విధంగా నిజమైన స్నేహం నాలో కనిపెట్టలేకపోవటానికి కారణం ఏంటి, ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళలోనూ లోపాలు వెతుకుతుండే ఎవడో స్నేహం కనిపించడండి. ఎందుకంటే లోపం లేకుండా అసలు భూమి మీదకి జన్మే రాదండి లోపం లేకపోతే. దెర్ ఈజ్ సమ్ రీజన్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్. సో కాబట్టి లోపాలు చూడకుండా మళ్ళీ ఇంకొకటి, మనం అవతల వాళ్ళలో లోపాలు చూడితే అవతల వాళ్ళు కూడా మనలో చూడడం. కరెక్ట్. ఆఖరిగా ఒక స్నేహం చేస్తున్నప్పుడు వృత్తి కావదు, జెండర్ కూడా కాదండి, లింగభేదాన్ని స్నేహానికి లింగభేదం లేదు, స్నేహానికి కులభేదం లేదు, స్నేహానికి మత జాతి భేదాలు లేవు, స్నేహానికి వృత్తి భేదాలు లేవు. స్నేహానికి ఒకటి మనసు, పక్వత అయిన మనసు. అది దొరకకపోవడం మూలానే చాలామంది మానసికమైనటువంటి ఇబ్బందులకు లోనై స్వామీజీలకి, ఆశ్రమాలకి, వీటికి తిరుగుతున్నారు.